వీడియో స్టార్ట్ అయిందా? హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. యాక్చువల్గా ఈరోజు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఈవెన్ ఒక లవ్ గురించి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఇద్దరు లవర్స్కి గొడవ అయిందనుకోండి, ఏం చేస్తారు? ఈవెన్ వాళ్ళిద్దరైనా సాల్వ్ చేసుకుంటారు, లేదా ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండు అబ్బాయి ఫ్రెండు ఇట్లా ఒక్కొక్కరికి షేర్ చేసుకొని సాల్వ్ చేసుకుంటారు. ఈవెన్ అది వేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, జస్ట్ అనుకుందాం, చెప్తున్నాను అనమాట. అంటే అంటే చెప్తున్నాను నేను. అయితే ఇద్దరికి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత సపోజ్ ఈవెన్ ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కువ బయటికి తీసుకెళ్తారు. వాళ్ళకి నచ్చిన ఈవెన్ ఫుడ్ గురించి అని కాదు కానీ నచ్చిన తనకి ఇష్టమైన తనని గుర్తుపెట్టుకొని మరి ఇలా స్పెషల్ డేస్లలో తనని విష్ చేయడము, బర్త్డేకి 12కి విష్ చేయడము, ఇట్లా సంథింగ్ ఏ దానికైనా సరే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కూడా. ఈవెన్ ఈ అమ్మాయి ఇస్తుంది, ఆ అబ్బాయి ఇస్తారు. ఈవెన్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వరు అని చాలామంది ఇదో అపోహలు అనమాట. ఓకే, నా మీద అప్పుడు అంత ప్రేమ చూపించాడు, ఇప్పుడు చూపించట్లేదు అని చాలా అనుకుంటుంటారు. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఇది కరెక్టో రాంగో నాకు తెలీదు. ప్రేమలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు ఇంట్లో మెయింటెనెన్స్ చేయడానికి. ఈవెన్ ఇంటి రెంటు, కరెంట్ బిల్లు, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, నల్ల బిల్లు అన్నిటికీ పేరెంట్స్ ఉంటారు. మన మీద అంత ఉండదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పెళ్ళైన తర్వాత సంసారం బాధ్యత అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అబ్బాయికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఇల్లు, కరెంట్ బిల్లు అన్నీ సంథింగ్ మొత్తం బాధ్యత. ఎప్పుడు పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు ఫుడ్ పెట్టడానికి ఏమంత ఉండదు. నార్మల్గా ఇంట్లో ఎట్లా బిడ్డ ఉంటారో అట్లా పెట్టేస్తారు. ఈవెన్ భార్య వచ్చినాక పేరెంట్స్ కూడా ఏం వేర్ చెయ్యరు. ఒకవేళ వేర్ చేశారనుకోండి, వాళ్ళు కోపంతోనో దాంతోనో వేర్ చెయ్యరు. ఎలాంటి బాధ్యత తెలియాలి అని. ఏదైనా సరే మన దగ్గర ఒక వస్తువు లేదంటే దానికోసం ఎట్లా మనం పరిగెట్టన తెచ్చుకోవాలని కష్టపడి అలా చేస్తాం కదా. ఈవెన్ మనం కూడా అదే బాధ్యతతో బతకాలని తల్లిదండ్రులు అలా చేస్తారనమాట. అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది? చూసావా, అప్పుడు నా బర్త్డేకి విష్ చేసేవాడు, ఇప్పుడు ఇలా చెయ్యట్లేదు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అమ్మాయి అనుకుంటుంది. కానీ అబ్బాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ మెయింటైన్ చేయాలి. ఈవెన్ ఇంట్లో ఒక వస్తువు లేదన్నా సరే అబ్బాయి తీసుకోవాలి. అమ్మాయి జాబ్ చేస్తే ఓకే, జాబ్ చేసినా కూడా పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఆడు బతకలేక పంపిస్తుండు అని ఇలాంటి మాటలు ఉంటాయి. కాబట్టి అమ్మాయి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మనకు జరిగే గొడవలన్నీ పేరెంట్స్ దగ్గర వరకు తీసుకెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే మనం చేసుకుంది లవ్ మ్యారేజ్ అంటే అందరినీ ఒప్పించుకున్నా ఒప్పించుకోకపోయినా పారిపోయి చేసుకున్నా తల్లిదండ్రులు కూర్చోబెట్టి పెళ్ళి చేసినా ఏమంటారంటే పెళ్ళి చేసుకున్నారా అనుభవించు అని అబ్బాయిని అంటారు, అమ్మాయిని అంటారు. ఈ మాటలన్నీ మనం ఎందుకు పడాలి? ఒకసారి థింక్ చేయండి. ఇవన్నీ మాటలు మనకు అవసరం లేదు. ఎంత నువ్వు అమ్మాయిని కావాలని బలవంతంగా మీ వాళ్ళు ఒప్పుకోకున్నా వాళ్ళు ఒప్పుకోకుండా ఎంత బలవంతంగా అయితే నువ్వు అమ్మాయిని పెళ్ళి చేసుకొని నీ దాన్ని వేసుకున్నావో ఈవెన్ అది కూడా అంతే. ఇప్పుడు మీ ఇద్దరు గొడవలు వచ్చినాయి, మీ పేరెంట్స్ సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా అవ్వాలని కాదు కానీ సపోజ్ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇష్టం లేకుంటే అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయరు. ఈవెన్ లవ్లో ఉన్నది అంత ప్రేమ రావాలంటే వైఫ్ హస్బెండ్ మధ్య అంత ప్రేమ రాదు. ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి రాదు. ఇంకా అమ్మాయి కూడా ఈవెన్ అప్పుడు అంత మేకప్ అయినా ఇప్పుడు మేకప్ అవ్వలేదు. జస్ట్ నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. అప్పుడు అంత మేకప్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అస్సలు అవ్వలేరు. ఎందుకంటే ఇంట్లో పని ఉంటుంది. అప్పుడు ఓన్లీ మనకి ఇంట్లో అమ్మ నాన్న వండి పెడతారు, మనం ఏం తినడం, పనడం, బయట తిరగడం అంతే. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్క పని చేయాలి, పిల్లల్ని చూసుకోవడాలి. ఒకవేళ పిల్లలు లేకున్నా సరే ఇంట్లో పని అయితే మొత్తం చేసుకోవాలి కదా. ఇలా కొంచెం కొంచెం దూరం అనేది ఇలా పెరుగుతుంది అన్నమాట. పెరిగినప్పుడు మనం ఏంటి అర్థం చేసుకోవాలి.
లవ్లో ఉన్నప్పుడు తనను ఎలా అర్థం చేసుకొని తనతోటి నువ్వు ఇంట్లో కలిసి ఉన్నావు, ఈవెన్ పెళ్ళి తర్వాత కూడా నువ్వు అలాగే ఉండాలి. వాళ్ళు నీకెన్నో చెప్తారు, వాళ్ళు ఎన్నో చెప్తారు, అందరూ ఇలా మాటలు చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ లాస్ట్‌కు నువ్వు, నేను నిలబడదని మనం అనుకోవాలి. అనుకుంటేనే లైఫ్. ఒకవేళ సపోజ్ మనం అనుకున్నాం, పెళ్ళి అయ్యింది, పెద్ద గొడవ అయిపోయింది, విడిపోయే స్టేజ్‌కి వచ్చిర్రనుకో, అప్పుడు నీ ప్రేమకి వాల్యూ ఉంటుందా? అప్పుడు నువ్వైనా తనని జెన్యూన్‌గా లవ్ చేసి ఉండకూడదు, లేకుంటే తన నేను లవ్ జెన్యూన్‌గా చేసి ఉండకూడదు. ఇద్దట్లలో ఒకరు జెన్యూన్ అయినా అది వేస్టే. ఎంతసేపు అంటే ఓపిక పట్టుకుంటాం. ఇప్పుడు ఈవెన్ ఈ 2 చేతులు కలిస్తేనే ఇట్లా క్లాప్స్ వచ్చినాయి. వచ్చినాయా? మరి దీనికి ఒకదానికి వచ్చిందా? రాదు. ఈవెన్ ఏదైనా అంతే, ఒకరు సర్దుకుపోవాలి, ఇంకొకరు సర్దుకుపోవాలి. ఇద్దరు సర్దుకుపోతేనే జీవితం ఇలా ఉంటుంది. అది విషయం. నేను నా లైఫ్‌లో అనుభవించింది కూడా ఇందులో కొంచెం ఉంది. అది విషయం. ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్ ఒక్కసారి మనం హస్బెండ్‌ని వదిలిపెట్టిపోతే లైఫ్ మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అది ఈవెన్ అబ్బాయి కూడా సేమ్ అంతే. అమ్మాయిని వదిలిపెడితే తను కూడా రెస్పెక్ట్ ఇవ్వచ్చేమో, ఇవ్వచ్చు రెస్పెక్ట్ అతనికి. ముంగట ఎన్నో రెస్పెక్ట్లు ఇస్తారు, వెనకన ఎన్నో అనుకుంటారు. ఇప్పుడు అంతెందుకు, మనమే రోడ్డు మీద వెళ్తుంటే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని 1,000,000 మాట్లాడతారు. అలాంటప్పుడు ప్రేమించి ఇలా చేస్తే అనుకోరా? కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా తిన్నీకున్నా లేకున్నా నా మొగుడు గ్రేట్ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇష్టపడి పెళ్ళి చేసుకున్నప్పుడు అవన్నీ ఉండాలి. ఉండకుంటే ఎలా అవుతుంది? మీరే చెప్పండి. ఇప్పుడు ఒక వంట చేస్తాం, వంట చేసేటప్పుడు అన్నీ వేసేయాలి. ఒకటి లేకున్నా అయ్యో నేను పప్పులో కరివేపాకు వేయలేదే అని మనం అనుకుంటాం. కానీ కరివేపాకు కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ వెయ్యాలని మనకు అనుకుంటాం, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. ఈవెన్ ఒక ప్రేమ కూడా అంతే. అన్నీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. అదే విషయం. నేను చెప్పేది అయితే అదే అనమాట. బట్ కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి. ఇంకోటి ఏంటి, ఇందాక మనం ఒక కర్రీని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వంట అంతా అయిపోయి ఇందాక నేను మాట్లాడుతూ కరివేపాకు అందులో లేదు. కరివేపాకు లేదని పప్పు పడేస్తామా? పడేయం కదా. అందుకోసమని జీవితంలో ఏమున్నా లేకున్నా మనం సంతోషంగా ఉండాలి. అది అంతే. ఎంత సంతోషంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? నేను చెప్పేదైతే ఇదే. ఇద్దరికి గొడవ అయితే మూడో వ్యక్తిని దగ్గరికి రానివ్వద్దు. ఇలా క్లాప్స్ కొట్టేటప్పుడు ఇలా మధ్యలో గ్యాప్ ఉండొద్దని మనం ఇలా చేతులు పెడతాం, అవునా కదా? ఈ గ్యాప్ మధ్యలోకి ఎవరైనా వస్తే 2 దగ్గరికి అవుతాయా? కావు. కాబట్టి ఏం ప్రాబ్లం ఉన్నా ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తి అస్సలు రావద్దు. నేనైతే ఇదే చెప్తున్నాను. తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఓకే, బాయ్.